విజయవాడ కృష్ణలంక రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ అలియాస్ పిల్లసాయి అదృశ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. గత నెల 9న ప్రకాశం జిల్లా మార్కాపురంలో పిల్లసాయిని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. కానీ ఆ తర్వాత సాయి కృష్ణ కనిపించకుండా పోవడంతో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఏం జరిగింది అన్న విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. దీంతో ఈ ఘటన చుట్టూ మిస్టరీ మరింత ముదురుతోంది. ఈ వ్యవహారంపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తన కుమారుణ్ణి పోలీసులే హత్య చేశారని ఆమె చెబుతున్నారు. కృష్ణలంక సీఐ స్వయంగా తనతో పిల్లసాయి చనిపోయాడని, ఇక స్టేషన్ కు రావద్దని చెప్పినట్లు విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కేసు తీవ్రతను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలోని ఏపీ హైకోర్టులో ఆమె హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా సమావేశమై పిల్లసాయి అదృశ్యం వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అదృశ్యం వెనుక ఉన్న నిజాలను వెలికితీసి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసులో పోలీసుల వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల ఆరోపణలు, సీఎం ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు కీలకమైన మలుపు తిరుగుతోంది. పిల్లసాయి ఎక్కడ ఉన్నాడు? పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయి? రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకోకపోతోంది? గుడ్ మార్నింగ్ మాధవి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నిన్న డిప్యూటీ సీఎం తో పాటు డీజీపీ గుప్తాతో సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేసినటువంటి ఈ గాదె సాయి కృష్ణ ఏదైతే హత్యా ఉదంతం ఏదైతే ఉందో దీనిపైన పూర్తిగా దర్యాప్తు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిందని చెప్పేసి ముఖ్యమంత్రి అయితే అధికారులతో ఆదేశించినట్లయితే చూస్తాను. ప్రధానంగా అప్పటికే డీజీపీ కూడా దానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును ఇప్పటికే వీఆర్కి పంపించామని కూడా దీనిపైన దర్యాప్తు జరుగుతుందని చెప్పడం అయితే చూస్తున్నాం. అలా కాకుండా ఇమ్మీడియట్ గా ఆ నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఈస్ట్ గోదావరి అంటే ఎస్పీతో దీని పైన ఒక ప్రత్యేక అధికారిగా నియమించి దర్యాప్తు చేయాల్సిందే, నిష్పక్షపాతంగా ఉండాలి. లేకపోతే ప్రభుత్వానికి దీనివల్ల నిందపడే అభియోగాలు మోపే విధంగా కూడా ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి కనుక దీన్ని త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి, అదే విధంగా డిప్యూటీ సీఎంలు కూడా అయితే డీజీపీకి అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే చూస్తున్నాం. ప్రధానంగా
రైట్ కృష్ణ, మరి అంటే ఆల్రెడీ ఈ కేసుని ఎవరైతే డీల్ చేశారో ఆ అధికారిని విచారిస్తే సరిపోతుంది కదా, సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సరిపోతుంది కదా. అంటే ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు విచారించారు ఆ వ్యక్తిని, సాయికృష్ణని, ఏం జరిగింది అన్నది తెలిసిపోతుందిగా. అసలు ముఖ్యంగా ఇప్పటి వరకు ఆ గాదే సాయి కృష్ణ అనే వ్యక్తిని అసలు పోలీసులు అరెస్ట్ చేయలేదని పోలీసుల లైన్ నుంచి వస్తున్న వాదన అయితే వినిపిస్తుంది. మొదటి నుంచి కూడా అసలు సాయి కృష్ణకి ఇక్కడ పీటీ వారెంట్ ఉండటం వాస్తవమే, ఇతను మేము మార్కాపురం వెళ్ళలేదు, అసలు మార్కాపురం నుంచి ఆ వ్యక్తిని మేము అరెస్ట్ చేయలేదు అని మొదటి నుంచి కూడా పోలీస్ సైడ్ నుంచి వాదన అయితే వినిపిస్తుంది. కానీ ఏదైతే స్టేషన్ లో ఉన్నటువంటి కొంతమంది కానిస్టేబుల్ ఆ హతుడు తల్లికి అయితే అన్ని కూడా చెప్పేశారు, ఎలా తీసుకొచ్చారు, మార్కాపురం నుంచి ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, అతన్ని ఏ విధంగా కొట్టారు, అతన్ని ఎలా చంపారు, అతన్ని ఎలా ఖననం చేశారు, విజయవాడ ఆ శ్మశాన వాటికలో ఎవరు తీసుకెళ్లారు అనే విషయాలతో పాటు ఫోటోలు కూడా ఆ కుటుంబ సభ్యులకి తెలిపినట్లయితే కూడా మనకి ఈ సందర్భంగా అర్థమవుతుంది. అంటే ఓవరాల్ గా ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే ఒక పక్క పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఎవరో నోరు మెదుపున పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక పక్క కుటుంబ సభ్యులు నేను అతను ఆర్తనాదాలు విన్నాను, పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిన తర్వాత అతను కొట్టడం, కేకలు విన్నాను తల్లి చెప్పడము, నా కొడుకు ఒకవేళ చంపబోతే నాకు కనీసం అతను ఆచూకీ చెప్పండి, లేకపోతే ఒకవేళ చనిపోయి ఉన్నట్లయితే నాకు డెడ్ బాడీ ఇప్పించండి నేను కూడా తల్లి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఎపిసోడ్ అంతా కూడా అధికారులు అయితే అసలు ఇప్పటి వరకు నోరు మెదిపిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. కేవలం అతను అరెస్టు చేయలేదు అని మాత్రమే పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే హైపిఎస్ కార్పొరేషన్ పిటిషన్ ద్వారా కదా ఈ నెల 29 కల్లా కూడా ఆ సాయి కృష్ణని మా ముందు ఉంచాలి, లేకపోతే మీ అందరిపైన కేసులు నమోదు చేయడానికి మేము ఆదేశాలు ఇస్తామని చెప్పి హైకోర్టు కూడా చెప్పడం అయితే చూస్తున్నాం. ఓవరాల్ గా ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా అయితే ఈ ఇష్యూను అయితే తీసుకున్నట్లు కనబడుతుంది. 29వ తేదీన హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటూ చాలా ఉత్కంఠ పరిస్థితి అయితే ఈ సాయి కృష్ణ పైన అయితే విజయవాడలో అయితే అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ముందు ఈ మిస్టరీ కేసులో ఎలాంటి నిజాలు బయటపడతాయన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. చూడాలి ఏం జరుగుతుందో.